మన పితరులు సంపన్నుల, మన తాతలు సౌభాగ్యుల, మన ముత్తాతలు లోకాన్ని శాసించే వాళ్ళ, గనుల, దిగ్గజ సంస్థకు అధినేతల, పండితుల? ఆలోచించండి దేవుని. వెర్రివారు, ఇరికివారు, ఏదో ఎవరు అప్పియకపోతే, సిల్లి గవ్వ చేతిలో లేకపోతే ఒక మీనా ఇచ్చి మనల్ని తీసుకున్నాడు కదా, ఆ మీనానే యేసు రక్తం. ఇంత ధన్యత తెలిసిండి కూడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎలా పోగొట్టుకుంటున్నారు అంటున్నాడండి దేవుడు. ఒకసారి మీరు ఆలోచించండి, అంది వచ్చినట్టు ఈ అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంటాం? పరిశుద్ధత అనే ఈ వరాన్ని ఎలా పోగొట్టుకుంటాం? బూతుల్ని విడిచిపెట్టకూడదా? మద్యం అనే వ్యసనాన్ని విడిచిపెట్టకూడదా? అవన్నీ చెబితే బాగుండదు, ప్రతిసారి అదే అనడం వల్ల బాగుండదు. వాటన్నిటిని మనకు నచ్చంది, దేవునికి నచ్చంది విడిచిపెట్టకూడదా? ఏది చెయ్యాలనో అది చెయ్యకుండా చేయకూడనిది చేస్తున్నామండి మనం. ఏది చెప్పాలనో అది చెప్పకుండా చెప్పకూడనిది చెబుతున్నామండి మనం. ఏది వినాలనో అది వినకుండా వినకూడదు వింటున్నామండి మనం. ఎలా బ్రతకాలో అలా బ్రతకకుండా బ్రతకరానిది బ్రతుకుతున్నాం. ఇది మన జీవితమేనా? ఇలాంటి మనకు ఇంకెన్ని సంవత్సరాలు ఇవ్వాలి దేవుడు? ఇలాంటి మనకు ఇంకా ఎన్ని సంవత్సరాలు కాపాడాలి దేవుడు? ఇలాంటి మనకు ఇంకెందుకు మరొక సంవత్సరం ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. పాషాణ హృదయం గలవానికైనా ఏదో ఒక సందర్భంలో మంచి మనస్సు అనేది ఉత్పన్నమవుతుంది. బండరాతి కలిగినటువంటి వాడికైనా ఏదో ఒక సమయంలో మెత్తటి హృదయం అనేది ప్రారంభమవుతుంది. కరుడుగట్టినటువంటి ఉగ్రవాదికైనా ఏదో ఒక సందర్భంలో మంచి మనస్సు అనేది ప్రారంభమవుతుంది. అది ఈ రోజే అది కావాలి. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. మాంసం అంటే మాంసం కాదు, మెత్తటి హృదయం అని అర్థం. ఆలోచించండి, అలాంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నట్టంటే ఎట్లా పడిపోవాలండి? ఆయన పాదాల దగ్గర. మన జీవితంలో ఎలాంటివి దేవుని నుండి దూరం చేసేవి ఎలాంటివైనా వాటిని తృణీకరించుకుంటూ, దేవుని నుండి భక్తిని విడదీసేటువంటి ఎలాంటి సందర్భాలైనా దాన్ని తొక్కుకుంటూ, దాన్ని విసర్జించుకుంటూ వెళ్ళాలి తప్ప దాన్ని ప్రేమించి ముద్దాడితే దేవుడు బాధపడతాడు. అందుగురించే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది గనక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆ అగ్ని నరకం, ఆ నరకబడము మరణం, గొడ్డలి చావు, చెట్టు విశ్వాసి. ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడింది గొడ్డలి, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయ. నరకబడి ఫలించని చెట్టు. మరి మనం ఫలిస్తున్నామా? ఫలించడం లేదా? ఆలోచించాలి. ఫలిస్తే ఏ రకంగా ఫలిస్తున్నావు? ఫలించకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఫలించలేని చెట్టుగా ఉంటే ఫలించడానికి ప్రయత్నాలు చేయాలి, ఫలించాలి. ఫలించిన చెట్టుగా ఉంటే ఇంకా విస్తారంగా అభివృద్ధి చెందాలి. కొన్ని కాయలుంటవి, కొన్నే ఫలాలు కనబడతాయి. కొన్ని చెట్లుంటవి అసలు ఆకులు కనబడవు, కాయలే కనబడతాయి, అంతగా ఫలిస్తాయి. కొన్ని చెట్లుంటవి అసలు ఫలించవు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరొక 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోనిపోతున్నాడు. తరాలు మారినా, మన నుంచి ఎన్నో కొత్త తరాలు వచ్చినా, మన బ్రతుకులు మారకపోతే, మన జీవితాలు మారకపోతే, మనం దేవుని గురించి వాడకబడకపోతే అంతే సంగతులు. మన ద్వారా ఏ ఒక్కరు బాధపడకూడదు. తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ముఖ్యంగా దేవుడైనా ఆ దేవుని బాధ పెట్టకూడదు.
ఆ దేవుని అస్సలు బాధ పెట్టకూడదు. ఎన్నో ఆలోచనలతో ఆశయాలతో లోకానికి పంపించాడు. అంది వచ్చినటువంటి అవకాశాన్ని దయచేసి వదిలిపెట్టండి.